జీ తెలుగులో ఆరోగ్య మహాయోగం కార్యక్రమం ద్వారా ప్రారంభమై 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు మన కార్యక్రమాన్ని కూడా విచ్చేసి వారి ఆశీస్సులు అందించారు. ఆ విషయాలు కూడా ఇప్పుడు ఒక్కసారి మరలా గుర్తు చేసుకుందాం. ఆరోగ్యం అనేది భగవంతుడు సహజంగా ఇచ్చినటువంటి ప్రకృతి వరం. అవును. పాడు చేసుకోవడం అనేది మనిషికి సహజంగా ఉండే లక్షణం. 4 అంగుళాల నాలుక. ఈ నాలుకని తృప్తిపరచడానికి 5-6 అడుగులుండే శరీరాన్ని పాడు చేసుకుంటాం. దాన్ని పడంగా పెట్టేస్తున్నాం. మనకి మధుర, ఆమ్ల, లవణ, తిక్త, కటు, కషాయ అని 6 రుచులు, షడ్రుచులు అంటుంటారు కదా. అవును. 6 రుచులు దేహానికి అవసరమే. 6 రుచులు ప్రకృతి ఇచ్చింది. ప్రకృతితోటి తయారైంది శరీరం. అంచేత శరీరంలో ఎప్పుడెప్పుడు ఏ రకమైనటువంటి ఒక ఎలిమెంట్స్ అవి దీంట్లో తగ్గుతుంటాయో అలాంటి వాటిని శరీరం కోరుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం వాటిని దానికి అందిస్తూ ఉండాలి. తర్వాత ఒక అంశం మాకు తెలిసింది ఏంటంటే, అసలు మన శరీరంలో ఉండే వాటిలో సోడియమే చాలా ఎక్కువ. అందుకే మనకి చెమట పట్టినా ఉప్పుగానే ఉంటుంది. అది ఎవరైనా రుచి చూసుంటే. అంటే సోడియం లెవెల్స్ మన దేహంలో కావలసిన దానికంటే చాలా ఎక్కువ ఉన్నాయి అని అర్థం. అందుచేత ఈవేళ కొత్తగా మనం మళ్ళీ మన ఆహారాల్లో ఉప్పు కొత్తగా కలిపి తినాల్సిన అవసరం లేదు. రెండవది, ఈ ప్రకృతిలో ప్రతి వస్తువు కలిసి ఉన్నాయి. నీళ్లల్లో నిప్పు కలిసింది, నేలల్లో నీళ్లు కలిసిన్నాయి, నేళ్లల్లో నిప్పు కలిసింది, గాలిలో తేమ ఉంది, గాలిలో వేడి ఉంది, ఆకాశంలో పంచభూతాలు మొత్తం కలిస్తేనే అది అయింది. ప్రతి ధాతువులో, ప్రతి ఎలిమెంట్లో రెస్ట్ ఆఫ్ ది 4 ఎలిమెంట్స్ ఆర్ మిక్స్డ్ విత్ డిఫరెంట్ ప్రపోర్షన్స్. అలాంటప్పుడు అందులోంచి వచ్చేటటువంటి ఒక ఆకు, ఒక కాయ, ఒక పప్పు, ఒక ధాన్యం, ఇలాంటి వాటన్నిటిలో కూడా సాల్ట్ కూడా కలిసే ఉంటుంది. సోడియం కూడా వాటిల్లో తప్పనిసరిగా కలిసే ఉంటుంది. కలిసే ఉంటుంది కనుక వాటిని మనం వేరే ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మనం ఆ పదార్థాన్ని తీసుకున్నామంటే శరీరం దానికి కావలసినటువంటి సోడియంని దాంట్లోంచి గ్రహిస్తుంది కనుక సాల్ట్ ఎక్స్ట్రా అవసరం లేదు. అసలు ఇవన్నీ ఇలా పక్కన పెట్టినా మనకి ఇదివరకు గ్రంథాల్లో సాల్ట్ అనేది రాక్ సాల్ట్, నాట్ ద ఓషనిక్ సాల్ట్. నేలలోంచి వచ్చినటువంటి రాక్ సాల్ట్ లాంటి వాటిని సైంధవ లవణం అని అంటుంటారు. అలాంటి దాన్ని ఆహారంగా తీసుకోమని చెప్పేవారు. సముద్రానికి సంబంధించి ఒక శాస్త్రాల్లో ఒక ప్రస్తావన ఉంది. సముద్రాన్ని మిగతా రోజుల్లో తాకకూడదు, పర్వదినాల్లో తప్ప అని ఒక నియమం ఉంది. సముద్రాన్ని తాకడమే తప్పు అన్నప్పుడు ఆ నీళ్ళని మనం ఎండబెట్టి దాంట్లోంచి ఉప్పు తయారు చేసి దాన్ని ఆహారంలో తినడం అనేది మరింత దోషం కదా. తాకడానికే పనికిరాంది, తినడానికి ఎట్లా మనకు వస్తుంది? ఇది అనిపించిన తర్వాత మేము వాలంటరీగా సాల్ట్ మానేసాం. డాక్టర్ గారు చెప్పారని కాదు. సాల్ట్కి నిజానికి వేడివేడిగా తీసుకుంటే అవసరమే లేదు. నిమ్మరసంతో కలిపినట్లయితే దానికి పెద్ద ఇబ్బంది లేదు. అది ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. డాక్టర్ గారే చక్కగా ఎప్పుడు చెబుతూ ఉంటారు. అందుచేత దాన్ని మేము వాడడం ప్రారంభం చేశాం. ఇప్పటికి సుమారుగా 30 ఏళ్ళు దాటింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాం, ఆరోగ్యంగానే ఉన్నాం, ఇబ్బంది అయితే ఏం రావటం లేదు. భగవద్గీతలో 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మాట చెప్పాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మనిషికి దుఃఖం వద్దు అని అనుకుంటాడు, కానీ దాని తగ్గ పని మాత్రం చేయడు. ఎంత దుర్యోధనుడి రకం అన్నమాట. ఆయన చెప్పాడు దుర్యోధనుడు ప్రత్యేకించి, జానామి ధర్మం నహిమే ప్రవృత్తి, జానామి అధర్మం నహిమే నివృత్తి. నాకు తప్పు ఏంటో తెలుసును కానీ నేను మానను, మంచి ఏమిటో తెలుసును కానీ నేను చేయను. ఎందుకురా? నా సహజ ధర్మం అది, దట్స్ మై నేచర్, బై బర్త్ వచ్చిన నేచర్ ఇది కనుక నేను మానను అన్నాడు ఆయన. కానీ దుఃఖం కావాలంటే కోరుకోరు. దుఃఖాన్ని కోరుకోనప్పుడు ఏం చేస్తే బాగుంటుందో చాలా సింపుల్గా కృష్ణుడు చెప్పాడు. అందులో మొట్టమొదటి చెప్పింది యుక్త ఆహార, బీ మోడెస్ట్ ఇన్ యువర్ డైట్. నీ ఆహారంలో చక్కగా మంచి నియమాన్ని పాటించవయా అన్నాడు. నాల్కకుండే బలహీనతని ఆధారం చేసుకుని ఎంతో మంది దాన్ని ఎన్నో రకాలుగా అబ్యూస్ చేసేటటువంటి పని చేస్తున్నారు. అది చెయ్యొద్దు. మంచిగా